ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. లోకేష్ గారు కష్టపడుతున్నారు. వాళ్ళు ఎక్కడా తప్పు జరగకుండా చూసుకుంటున్నారు. కానీ ఆ బాధ్యత వాళ్ళు ప్రజల దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. జగన్ ప్రభుత్వాన్ని దించొచ్చాము. వాళ్ళ మీద కామాంధులని ఆరోపించాము. అసభ్యమని ఆరోపించాము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనుకుంటే కిందున్నటువంటి వాళ్ళు చేస్తున్న తప్పులు వీళ్ళకి తలకొట్టేసినటువంటి పరిస్థితి అవుతుంది. జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం, అంతకుముందు ఆదిమూలం వ్యవహారం, వీణ అనే యువతిని శ్రీధర్ బెదిరించి తన మీద అత్యాచారం చేశాడని, అతని మూలంగా తను 5 సార్లు గర్భవతి అయితే బలవంతంగా అవర్షణ చేయించాడని ఓపెన్‌గా ఆరోపణలు చేయడం, ఎమ్మెల్యే అర్ధనగ్న వీడియోలు, వీడియో కాల్ డేటాను బహిర్గతం చేస్తే చివరికి ఆమె మీదనే కేసు పెట్టి ఆమె ఉద్యోగాన్ని తీసేసేటటువంటి నీచమైనటువంటి పరిస్థితి అక్కడ. లేకపోతే 2024 సెప్టెంబర్‌లో టీడీపీ సచివేట్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంలో వచ్చేటప్పటికి మహిళ లైంగికంగా వేధించిందంటూ పోలీసులను తనను లైంగికంగా వేధించాడు ఎమ్మెల్యే అంటూ పోలీసులను ఆశ్రయించడం, టీడీపీ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మహిళలతో అసభ్యకర వీడియోలు వెలుగు చూడటం, టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళతో వీడియో కాల్లో నజీర్ అసభ్యకరంగా సైగలు చేస్తూ కనిపించడం, కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ని అర్ధరాత్రి మాట్లాడాలని రమ్మన్నారంటూ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధింపులకు గురి చేశారని అయితే ఆయన రివర్స్ అయ్యారు. ఆమె తప్పు చేసిందని చెప్పుకొచ్చారు. ఇకపోతే మహిళా మంత్రి సంజయరాణి పిఎస్ సతీష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు, మంత్రి కుమారుడికి కూడా వ్యవహారం సంబంధం అని ఆరోపణలు వస్తే అదంతా అబద్ధం, కుట్ర పన్నారంటూ ఆవిడ ఆరోపించారు. రాఫ్తాన్ నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో ఓ బాలిక మీద 14 మంది టీడీపీ కార్యకర్తలు నెలల పాటు అత్యాచారం చేశారు. గర్భం దాల్చిన 2025 జూన్లో బయటకు వచ్చినటువంటి ఉదంతం ఒకటి. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా అరవ శ్రీధర్ దగ్గర నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే వివిధ అంశాలు ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఓపెన్గా కనబడుతున్నాయి. మరోవైపున 2024 జూలై 9న కారులో తీసుకెళ్లి కడపలో అత్యాచారం చేశారన్నటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, కిరణ్ రాయల వ్యవహారం కావచ్చు, నజీర్కి సంబంధించినటువంటి ఉదంతం కావచ్చు, ఆదిమూలానికి సంబంధించినటువంటి ఉదంతం కావచ్చు, అలాగే ఈ లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఉదంతాలు కావచ్చు, ఈ కేజీబీవీకి సంబంధించినటువంటి ఉదంతంలో అయితే తన పెద్ద కుమార్తెను 6వ తరగతిలో చేర్చేందుకు అప్లికేషన్ సిద్ధం చేసుకుని గమనించి టీడీపీ మండల కన్వీనర్ వచ్చాడు. వన్నూరప్ప తను సీట్ ఇప్పిస్తాను నమ్మించి మరుసటి రోజు ఫోన్ చేసి నీ ఒంటరి జీవితానికి తోడుగా ఉంటానంటే లైంగిక వేధింపులకు గురి చేశాడు అంటూ ఆ రోజున ఆ అంశం. అట్లాగే జాబ్ కోసం కమిట్మెంట్ అంటూ టీడీపీ కార్యకర్త అంటూ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్గా చేసిన మహిళని యుగంధర్ చింటూ ఉద్యోగం నుంచి తొలగించి తిరిగి ఉద్యోగం కావాలంటే కమిట్మెంట్ కావాలన్నటువంటి ఆరోపణ. అలాగే తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని అగ్రహారపేట అరుంధతి కాలేజీ చెందిన యువత మీద ముండెం ఉదయ్ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ యువత నిద్రిస్తుండగా జరిగినటువంటి ఉదంతం, ఆ కేకలు వేయడంతో పారిపోయినటువంటి ఉదంతం. అలాగే మచిలీపట్నం టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం కొడుకు అభినవ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు, యువతని మోసం చేశాడన్నటువంటి కేసులో. అట్లాగే రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అని చోటు పులపర్తి సత్యదేవ్ పెళ్లి చేసుకుంటానంటూ దళిత మైనర్ వాళ్ళకి 17 ఏళ్ల అమ్మాయిని మోసం చేశాడన్నటువంటి కేసు. ఓవరాల్గా ఇన్ని కేసులు రకరకాల. అలాగే అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేడి దూరంలో 7 గుర్రాలపల్లిలో దళిత బాలికకి సంబంధించినటువంటి అంశం వెలుగులోకి రావడం, ఇవన్నీ కూడా 1 by 1 జరుగుతూ వచ్చినాయి. బట్ ఏమీ దీని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఏంటి అంటే వాళ్ళు బాబు గారి నిజాయితీ లేకపోతే లోకేష్ గారి కష్టం, పవన్ కళ్యాణ్ గారి బాధ్యతాతత్వం కాకుండా అధికారంలోకి వచ్చినప్పుడు మనకేం కాదన్న ధైర్యంతో చేస్తున్న చేష్టలు. ఇలాంటి వాటిట్లలో ఒక 10వ వంతు చేసినందుకే వైసీపీ వాళ్ళు నానా తిప్పలు పడ్డారు. ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు అన్నది చూడాల్సి ఉంది.